అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వార్ 2 సినిమా విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన కుటుంబం పైన నోరు పారేసుకున్నారు దగ్గుపాటి ప్రసాద్. క్షమాపణ చెప్పకపోతే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ గా వారం నుంచి వేచి చూస్తున్నాం. ఆయన ఇంతవరకు దిగరాలేదు. కనీసం ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందని ప్రభుత్వం ఈ రోజుకి స్పందించలేదు. ఏదో 4 రోజుల మధ్య పత్రిక కేసు పంపిస్తుంది. ప్రభుత్వం అయినా సరే బహిరంగ వచ్చి ఆయన్ని మందలిచ్చాము లేదు అని ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ప్రభుత్వము పెట్టట్లేదు. ఈయన బయటకు రావట్లేదు. ఏందండి ఇది అన్యాయము? ఆయన ఎట్లా మాట్లాడినా జరుగుతుందా? ఇది ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇలా మాట్లాడడం చాలా తప్పు. దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మా ఉద్యమం అయితే ఆగదు. ఖచ్చితంగా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము తిరుపతి నుంచి వస్తున్నాం. మేము తిరుపతి నుంచి 2 రోజులు సమయం ఇచ్చి 8 అవర్స్ సమయం ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి దగ్గుపాటి ప్రసాద్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. చెప్పిన టైంకి క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఈరోజు మేము ఆ రోజు చెప్పినాం. మీకు ఇచ్చిన సమయంలో మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఇల్లు ముట్టడి చేస్తామని. ఈరోజు ఆ ఉద్దేశంతోనే మేమందరూ అభిమానులందరూ వచ్చి ముట్టడి చేయడం జరిగింది. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీలోనే మేమంతా ఉన్నాము. మేము ఎక్కడ కానీ పార్టీని బెదలు చూడలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీనే. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద అసభ్య పదజాలం వాడినందుకు ఈరోజు చెలో అనంతపురం కార్యక్రమము నంద్యాల జిల్లా నంద్యాల నుంచి వచ్చినాము. కానీ మమ్మల్ని పోలీసు వాళ్ళు బారికేట్లు పెట్టి యువతల్ని అడ్డుకున్నారు. 100 వెహికల్స్ ఆపినారు. మా అభిమానాన్ని ఈ రోజు ఆపచ్చు, రేపు ఆపచ్చు. ఆయన క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కొనసాగిస్తాము. నంద్యాల జిల్లా నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున చెలో అనంతపురికి వచ్చేసాము. ఆయన ఎమ్మెల్యే సారీ చెప్పేంత వరకు మేము ఈ ధర్నా ఆపాము. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే కోరుతున్నాం. మమ్మల్ని ఆపుతారేమో, కార్లు ఆపుతారేమో కానీ మమ్మల్ని ఏం ఆపలేరు. మేము పాదయాత్ర పెట్టామంటే ఆయన ఇంట్లో కూలాటం అయిపోతుంది. మర్యాదగా క్షమాపణ చెప్పితే ఇంత బంద్ అయిపోతుంది. లేకపోతే ఎంతవరకైనా పోతుంది కథ. దగ్గుపాటి ప్రసాద్ మీరు బాగా ఆలస్యం చేసుకోండి. మీరు బెంగళూరులో ఉన్నా, మద్రాసులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా మా అనంతపురానికి రావాలి, క్షమాపణ చెప్పాలి. బిల్లులు దాపెట్టుకుని మేము అనంతపురం వదిలేది లేదు, వాడిని విడిచేది లేదు. రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతారని బలంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజే కాదు, ఇంకా ఆయన 6 నెలలు దాక్కున్నా కూడా ఇదే పరిస్థితి. ఆయన బహిరంగ చెప్పాలని వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతారని మరోసారి బలంగా హెచ్చరిస్తున్నాం. 48 గంటల టైం ఇచ్చారు సారీ చెప్పమని. తప్పు చేసిన వ్యక్తికి సారీ చెప్పేదానికి ఏమి? మేము ఈరోజు చదువుకొని జాబులు చేసేవాళ్ళం. మేము రోడ్డు మీదకి వచ్చాము మా హీరో కోసం. రాజకీయాలకి హీరోకి మాకేంది? ఆయన సారీ చెప్పమన్నాము అంతే తప్ప ఇంకేమైనా అడిగాము? మేము సారీ చెప్పకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలా? తిరుపతి నుంచి వచ్చాము, ప్రతి జిల్లాల నుంచి వచ్చాము. లాఠీ చార్జ్ దెబ్బలు తినడానికే మేము వచ్చింది. సారీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ దగ్గరికి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి వాడు
పార్టీ ముట్టడి చేయాలని చెప్పి ఉద్దేశంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరినీ మేము కొంతమందిని వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నాం. ఎవరన్నా కొంచెం ఎక్కువగా అగ్రెస్ చేస్తే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. సుమారు ఇక్కడికైతే 100 మంది వచ్చారు. అవుట్స్కట్స్లో 100 మంది వచ్చారని సమాచారం ఉంది. ఎక్కడికక్కడ పికప్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ పికప్ చేస్తాం. దుర్గా ప్రసాద్